మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గుండ్లపాడు జంట హత్యల కేసులో మాచర్ల రూరల్ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. విచారణలో పూర్తి స్థాయిలో సహకరించామని చెప్పారు. ఆ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన అనవసరంగా తమ నిరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు మళ్లీ విచారణకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చెప్పడానికి రాము మన ఆకారం జరిగిన జంట హత్యల కేసులో అన్యాయంగా మమ్మల్ని దాంట్లో ముద్దాయిలుగా చేర్చడం లేదు. అసలు మా పార్టీ కాదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నన్ను మా తమ్ముడిని ఇద్దరిని కూడా ముద్దాయిలుగా పెట్టడం, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు విచారణకి ఎప్పుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్ళాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని కూడా కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఈరోజు మార్నింగ్ వాళ్ళు కోరిన వెంటనే మార్నింగ్ 10 గంటలకి విచారణకి మేము వెళ్ళాం. పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ఏమైతే విచారణ చేశారో వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. దాదాపుగా ఒక 10-11 గంటలు మమ్మల్ని ఇప్పటిదాకా కూడా విచారణ చేశారు. నేను మళ్ళీ పోలీసు వారు పిలిచినా కూడా విచారణకు పోవడానికి కూడా